ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తుల ప్రతిష్ట, గౌరవం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాల నుండి లాభాలు ఆశించబడతాయి. స్త్రీలు హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. రహస్య శత్రువుల నుండి బెదిరింపులు ఎదుర్కొనే అవకాశం ఉంది. పొరుగువారితో వివాదాలు తలెత్తవచ్చు. మీరు మతపరమైన కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతారు. ఈరోజు మీరు ఏ పని చేపట్టినా అందులో తప్పకుండా విజయం సాధిస్తారు. ఈరోజు మీ బిడ్డకు సంబంధించిన ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా మీ తల్లిదండ్రులను సంప్రదించండి, లేకపోతే భవిష్యత్తులో మీ నిర్ణయం తప్పు కావచ్చు. ఉద్యోగస్తులకు ఈరోజు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ఇవి వారి ఆర్థిక పరిస్థితిని బలపరుస్తాయి. ఉద్యోగస్తులకు ఈరోజు పదోన్నతి లభించవచ్చు. ఈరోజు సూర్యుడు మరియు బుధ గ్రహాల ఉనికి ఆర్థిక ప్రణాళిక మరియు ఆచరణాత్మక సంప్రదింపులను మెరుగుపరుస్తుంది. 9వ ఇంట్లో శుక్రగృహ గ్రహాల కలయిక ఆధ్యాత్మిక ఆసక్తికి మరియు గురువుల మార్గదర్శకత్వానికి చాలా శుభప్రదం. 7వ ఇంట్లో ఉన్న కుజుడు భాగస్వామ్యాలు మరియు సన్నిహిత సంబంధాల ఉద్రిక్తత లేదా అసౌకర్యాన్ని సృష్టించవచ్చు, కాబట్టి వాదనలకు దూరంగా ఉండండి. 6వ ఇంట్లో ఉన్న శని పని బాధ్యతలు మరియు ఆరోగ్య విషయంలో క్రమశిక్షణను కోరుతుంది. అలాంటి పెద్ద ఆర్థిక నిర్ణయాలను తొందరపడి తీసుకోవద్దు. ప్రేమ సంబంధాలలో పరిణితి ప్రదర్శించండి. పనితో మితిమీరిన అలసట చెందవద్దు మరియు సరైన విశ్రాంతి తీసుకోండి. ఈరోజు మీకు మంచి రోజు కాబోతుంది. మీరు తెలివిగా పనిచేస్తే మీ వ్యాపారంలో పురోగతి సాధించడానికి అవకాశాలు లభిస్తాయి. మీకు అప్పగించిన ఏ పనైనా అంగీకరించండి, ఎందుకంటే అది గణనీయమైన ఆర్థిక లాభాలను తెస్తుంది. మీరు ఏ పని చేసినా దానితో పాటు కొంత అదనపు బాధ్యత కూడా వస్తుంది. ప్రజలు తమ సమస్యలను మీతో పంచుకుంటారు, వాటిని మీరు సులభంగా పరిష్కరిస్తారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు తమ కెరీర్లో పురోగతి సాధించడానికి ఉపాధ్యాయుల సహకారం కోరుతారు. ప్రతి ఒక్కరూ రోజును సంతోషంగా ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. నేటి ప్రేమ సంబంధాలలో అవగాహన, భావోద్వేగ అనుబంధం అవసరం ఉంటుంది. పని ఒత్తిడి వ్యక్తిగత సంబంధాలను ప్రభావితం చేస్తుంది, కాబట్టి మీ భాగస్వామికి సమయం కేటాయించండి. వివాహిత మహిళలు కుటుంబం, వృత్తి మధ్య సమతుల్యత పాటించాలి. ఒంటరి మహిళలు ఒక ప్రభావవంతమైన వ్యక్తిని కలవవచ్చు, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. సంబంధాలలో లాంఛనాల కన్నా భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం. ఈరోజు పనిలో మీ పనితీరు ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. సీనియర్లు మీ పని ప్రవర్తనపై నిఘా ఉంచవచ్చు. పదోన్నతి లేదా కొత్త బాధ్యత లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపారం చేసే మహిళలు వినియోగదారుల సంతృప్తిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పాత ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. భాగస్వామ్య విషయాల్లో పారదర్శకతను పాటించడం ప్రయోజనకరంగా ఉంటుంది. పాత ప్రాజెక్టులపై అదంతా తీసి ఆర్థిక విషయాలు ఈరోజు సాధారణంగా స్థిరంగా ఉండబోతుంది. కొన్ని శిక్షణలు, ప్రయాణాలు లేదా వృత్తిపరమైన అవసరాల కోసం పెట్టుబడి భవిష్యత్తులో లాభదాయకంగా నిరూపించబడవచ్చు. అనవసరమైన ఖర్చులకు, ఆర్భాటాలకు దూరంగా ఉండండి. రుణ లావాదేవీల్లో స్పష్టమైన నియమాలు మరియు అవగాహన అవసరం. ఒత్తిడి వల్ల మెడ, భుజాలు, వీపు బిగుసుకుపోవచ్చు. అతిగా పనిచేయడం మానసిక అలసటను పెంచుతుంది. తేలికపాటి సాగతీత మరియు తగినంత నిద్ర ఉపశమనాన్ని అందిస్తాయి. చిన్నపాటి కడుపు సంబంధిత సమస్యలను నివారించడానికి సమతుల్య ఆహారం తీసుకోండి. సాయంత్రం ధ్యానం, ప్రాణాయామం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీ కఠోర శ్రమ మీకు గొప్ప ఆయుధంగా నిరూపించబడుతుంది. రాజకీయాల్లో లేదా సామాజిక రంగంలో ఉన్నత పదవి మీ గౌరవాన్ని పెంచవచ్చు. కుటుంబంలోని పెద్దలతో కలిసి కూర్చొని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీ పిల్లల నుండి వచ్చే శుభవార్త మీకు ఆనందాన్ని కలిగించవచ్చు. ఆన్లైన్లో కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే నష్టం జరిగే అవకాశం ఉంది. మీరు మీ పిల్లల ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండవచ్చు. మీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నిస్తారు. మీరు మేధపరమైన, సాహిత్యపరమైన మరియు రచనా రంగాల్లో రాణించగలరు. మీరు ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించవచ్చు. విదేశీ స్నేహితులు లేదా బంధువుల నుండి వార్తలు అందుకొని మీరు సంతోషంగా ఉంటారు. మీ కార్యాలయంలోని సహోద్యోగులు తగినంత మద్దతు ఇవ్వకపోవచ్చు. మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందవచ్చు. ఈరోజు మీరు ఎవరితోనూ చర్చలు లేదా వాదనలో పాల్గొనకుండా ఉండాలి. పనిలో మీకు అప్పగించిన ఏవైనా అదనపు బాధ్యతలు స్వీకరించండి. విద్యార్థులు తమ వృత్తిలో పురోగతి సాధించడానికి నేడు తమ ఉపాధ్యాయుల సహాయం నుండి ప్రయోజనం పొందుతారు. మీరు తెలివిగా పనిచేస్తే మీ వ్యాపారంలో పురోగతికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా ఈరోజు మీరు గణనీయమైన ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. ఈరోజు అందరితో కలిసి నవ్వులు, సంతోషాలతో గడుపుతారు మరియు
కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఈరోజు వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది, ప్రేమతో నిండి ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది మరియు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ అలసట మిమ్మల్ని ముంచెత్తదు. గుడిలో పంచదార, మిఠాయి లేదా తెల్లని మిఠాయిలు దానం చేయండి. ఈరోజు తులారాశి వారికి కొంచెం సవాలుగా ఉండవచ్చు. మీ చుట్టూ ఉన్న శక్తిని నిర్వహించడం మీకు కష్టంగా అనిపించవచ్చు. సంబంధాలలో సామరస్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. చిన్న చిన్న అపార్థాలు ప్రియమైన వారితో ఉద్రిక్తతలకు కారణం కావచ్చు. ఈ సమయంలో భావోద్వేగాలు కొంచెం అల్లకల్లోలంగా ఉండవచ్చు. దీనివల్ల మీరు సమతుల్యతను కాపాడుకోవడం కష్టమవుతుంది. అయినప్పటికీ సానుకూలంగా ఉండడానికి ప్రయత్నించండి. అపార్థాలు త్వరగా పరిష్కరించడానికి వీలుగా మీ భావాలను వ్యక్తపరచండి. ఇతరుల పట్ల సానుభూతి మరియు అవగాహన చూపడం మీ సంబంధాలను బలపరుస్తుంది. ఈరోజు మీ భావాలను అర్థం చేసుకోవడానికి మరియు వాటిపై మననం చేసుకోవడానికి మీరు మీకోసం కొంత సమయం తీసుకోవాలి. ఆలోచనాత్మకంగా మాట్లాడడం మరియు మీ భావోద్వేగాలను వ్యక్తపరచడం చాలా కీలకం. సహనం మరియు ఆత్మ నిగ్రహం చివరికి పరిస్థితిని మెరుగుపరుస్తాయి. ఈ కష్టకాలం గడిచిపోతుంది మరియు మీ సంబంధాలలో సమతుల్యతను పునరుద్ధరించడానికి మీకు అవకాశాలు లభిస్తాయి. తులారాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో కొంత స్పష్టత లభించే అవకాశం ఉంది. అధిక మొత్తంలో ధనం ఖర్చైనా ఇప్పటి వరకు ఎందుకు సరైన లెక్కలు కనిపించడం లేదో మీకు అర్థమవుతుంది. కొన్ని విషయాల్లో ఇతరుల నిర్లక్ష్యం బయటపడే సూచనలు ఉన్నాయి. డబ్బు విషయంలో ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా భవిష్యత్తులో నష్టాలను నివారించగలుగుతారు. వృత్తి వ్యాపార రంగాల్లో మీ ఆలోచనలు ఇతరులను ఆకట్టుకుంటాయి. పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేయడం వల్ల మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది. కొత్త మిత్రుల పరిచయం మీ జీవితంలో ఉపయోగకరమైన మార్పులకు దారితీయవచ్చు. సానుకూలంగా మీ పరిచయ వర్గం విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. అనుభవజ్ఞుల సలహాలు భవిష్యత్తులో లాభాలను అందించగలవు. కుటుంబ సభ్యులతో మితంగా వ్యవహరించడం మంచిది. చిన్న చిన్న విషయాల్లో అపార్థాలు వచ్చినా సహనంతో స్పందిస్తే పరిస్థితులు సర్దుకుంటాయి. ఆరోగ్యపరంగా అలసట లేదా మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉండడంతో విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి. రోజు చివరిలో ఒక ముఖ్యమైన సమాచారం మీలో కొత్త ఆలోచనలకు దారితీస్తుంది. తులారాశి వారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభించవచ్చు. అందులో మీ కృషి ద్వారా విజయం సాధిస్తారు. కొన్ని కుటుంబ సంబంధిత పనుల నిమిత్తం అటు ఇటు తిరగాల్సి రావచ్చు. ఈరోజు మీ ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. మీరు కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి విహారయాత్రకు కూడా ప్రణాళిక వేసుకోవచ్చు. కోర్టు సంబంధిత విషయాల కోసం మీరు మీ పెద్దల సహాయం తీసుకోవలసి రావచ్చు. ఆర్థిక విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి. గ్రహస్థానాలు అనుకూలంగా ఉన్నాయి, కానీ విజయం సాధించడానికి మీరు మీ సామర్థ్యాలను నమ్మవలసి ఉంటుంది. మీకు ప్రయోజనకరంగా ఉండే ఒక అపరిచితుడిని మీరు కలవవచ్చు. మీరు ఇంటి నిర్వహణ పనులు చేస్తూ ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. యువత తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందవచ్చు, కానీ ప్రతికూలత మిమ్మల్ని ముంచెత్తనివ్వకండి మరియు అనుభవజ్ఞుడైన వ్యక్తి సహాయంతో ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నం చేసుకోండి. ఏదైనా పుణ్యక్షేత్రంలో కొంత సమయం గడపడం మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. ప్రభావవంతమైన వ్యాపారవేత్తలతో సంబంధాలు ప్రయోజనకరంగా ఉంటాయి మరియు వారితో సంభాషణల వల్ల అనేక సూచనలు లభిస్తాయి. మార్కెటింగ్ సంబంధిత పనులకు మరియు చెల్లింపుల సేకరణకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు పనిలో మీ కింది ఉద్యోగులపై ఆధిపత్యం కొనసాగిస్తారు. మీ కుటుంబం పట్ల మీ బాధ్యతలను అర్థం చేసుకోండి మరియు మీ కుటుంబ కార్యకలాపాల్లో పాలు పంచుకోండి. ప్రతికూల ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండండి. మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. క్రమబద్ధమైన దినచర్యను పాటించండి. మొత్తానికి ఈరోజు తులారాశి వారికి చాలా బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.